శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మహాలయ అమావాస్య 2025 సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది? మహాలయ పక్షంలో పితృదేవతలకు తర్పణాలు ఎందుకు? ఈ కథ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. భాద్రపద మాసము కృష్ణపక్ష పాడ్యం నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు ఉన్న కాలాన్ని మహాలయ పక్షము లేదా పితృపక్షము అని అంటారు. ఈ ఏడాది 2025 సంవత్సరంలో సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 21 వరకు పితృపక్షంగా పంచాంగాలు పేర్కొంటున్నాయి. మహాలయ అమావాస్య అనగా పెద్దల అమావాస్య, పెత్ర అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజున రానున్నది. ఇది పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం. పితృదేవతలు అంటే కేవలం తండ్రి మాత్రమే కాదు, గతించిన వారందరినీ పితృదేవతలుగానే పరిగణిస్తారు. ప్రతి నెల అమావాస్య రోజున పితృదేవతల్ని స్మరించుకొని తర్పణాలు వదలాలి. అయితే ఊహించని విపత్తుల్లో మరణించిన వారో, ఏ తిథిన చనిపోయారో తెలియని వాళ్ళు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదిలితే తమ పితృదేవతలను తృప్తిపరిచి ఆశీస్సులు పొందిన వారవుతారని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి. ఈ పక్షంలో పితృదేవతలకు పెట్టే శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వదలడం వల్ల పుణ్యఫలం దక్కుతుందని, వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. అలాగే స్వర్గస్థులైన వారు ఏ మాసం ఏ తిథిలో చనిపోయారో అదే మాసము అదే తిథినందు శ్రాద్ధ కర్మల్ని ఏటా నిర్వర్తించాలి. అలా చేయలేని పక్షంలో భాద్రపద మాసంలోని కృష్ణపక్షంలో వారి తిథి రోజు జరిపితే ఆ సంవత్సరము జరిపిన ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. మహాలయ పక్షం యొక్క విశిష్టత, మహాభారతంలోని కథను తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో వీరమరణం పొందిన కర్ణుడు స్వర్గానికి వెళ్తాడు. అక్కడ ఆయనకు బంగారము, వెండి, ముత్యాలు, పగడాలు, వజ్రాలు అన్నీ ఉంటాయి తప్ప తినడానికి, తాగడానికి అన్నపానీయాలు కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజును ప్రార్థించి అన్నీ ఉన్నాయి కానీ తినడానికి, తాగడానికి ఏమీ లేవు ఎందుకు అని అడిగాడు. నీ జీవిత కాలంలో నువ్వు అవి తప్ప అన్నీ దానం చేశావు, అందుకే అవి ఇక్కడ లేవు అని సమాధానమిచ్చాడు. మరోవైపు యుద్ధంలో చనిపోయిన వారందరికీ కృష్ణ భగవానుడు తిలోదకాలు ఇప్పించేందుకు సిద్ధమయ్యాడు. బ్రాహ్మణులను పిలిచి పేర్లు చదివించాడు. ఇటు పాండవులు అటు కౌరవుల పేర్లు చదివినప్పుడు తమ వారైతే వారికి తిలోదకాలు వదిలారు. కర్ణుడు పేరు చెప్పగానే ఎవరూ ముందుకు రాలేదు. అక్కడే ఉన్న కుంతీదేవి ఏడుస్తూ కర్ణుడు తన కుమారుడేనన్న నిజం చెప్పింది. ధర్మరాజా, కర్ణుడు నా పెద్ద కొడుకు, నీ అన్నగారు, నువ్వు తిలోదకాలు విడిచిపెట్టు అన్నది. ఎంత తప్పు చేయించావమ్మా, ఇంటికి పెద్దవాడిని పడగొట్టి సింహాసనం నాకు ఇప్పించావు. మీ వద్ద రహస్యం దాగడం వల్ల ఇంత ఉపద్రవం జరిగింది కనుక ఆడవారి నోటిలో నువ్వు గింజ నానినంతసేపు నిజం నిలబడు ఉండుగాక అని అన్నాడు. ఇదంతా పైనుంచి చూసిన కర్ణుడు నాకెవరూ లేరు కాబట్టి నేను కిందకు వెళ్ళి ఉపకారాలు చేసి వస్తాను అని యమధర్మరాజుని కోరాడు. ఆయన దానగుణం చూసి ఆయన అనుగ్రహించాడు. అప్పుడు భాద్రపద మాస కృష్ణపక్ష పాడ్యం నుంచి కృష్ణపక్ష అమావాస్య వరకు 15 రోజులు భూమి మీదకి వచ్చిన కర్ణుడు చలివేంద్రాలు, అన్నశాలలు పెట్టి ఉపకారాలు చేసి వెళ్ళాడు. నువ్వు అందరికీ ఇచ్చావు కాబట్టి నీకు అన్నపానీయాలు ఇస్తున్నా అని యమధర్మరాజు అన్నా. అప్పుడు కర్ణుడు, ఇలా ఉపకారాలు చేయకుండా వెళ్ళిపోయిన వాడిని నేనే కాదు, చాలామంది ఉన్నారు. శరీరాన్ని విడిచిపెట్టి తర్వాత కూడా భూమండలం మీదకు వచ్చి నేను ఏ ఉపకారమైతే చేశానో అలా 15 రోజుల్లో ఏ తిథినాడు ఏ బంధువులు శరీరాన్ని విడిచిపెట్టారో వాళ్ళ పేరు చెప్పి కొడుకులు, మనవళ్ళు, మునిమనవళ్ళు దానం చేస్తే అందుకు తగిన ప్రతిఫలము వారి పితృదేవతల ఖాతాలో పడేట్లు అనుగ్రహించండి అని కోరాడు. అందుకు యమధర్మరాజు అంగీకరించి తదాస్తు అని అన్నాడు. తల్లి, తండ్రి, పెద్దనాన్న, బాబాయి, ముత్తాత చనిపోయిన తిథి తెలియకపోతే మహాలయ అమావాస్య నాడు శ్రాద్ధ కర్మ చేయొచ్చు. మన పూర్వీకుల పేర్లను స్మరించి ఆ రోజు స్వయం పాకము, ద్రవ్యము, కనీసము ఉదకధారను విడిచిపెడితే ఆ ప్రతిఫలము పితృదేవతలకు చేరుతుందని శాస్త్రం చెప్తుంది.
లోకాన్ని వీడి స్వర్గస్థులైన వారికి ఉపకారం చేయగలిగే ఏకైక రోజు మహాలయ అమావాస్య. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.